జల్సా గొడవపడి దోపిడీకి పాల్పడిన యువకుని పోలీసులు అరెస్టు చేశారు. నగదుతో పాటు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్థానిక మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఉట్టూరు మండలం ఎందా గ్రామానికి చెందిన యువకుడు శివకరణ్ బీటెక్ చదివాడు. పంజాబ్లోని యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీలో చేరాడు. అక్కడ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బట్టల వ్యాపారిని జీఎస్టీ అధికారులను బెదిరించి ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు. సుత్తితో తలపై కొట్టి తాడుతో చేతులు కాళ్లు కట్టేసి భయభ్రాంతులకు గురి చేశాడు. కుటుంబ సభ్యుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎట్టకేలకు పట్టుకొని అతని వద్ద నుంచి 3,35,000 రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్, నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ ఉమేందర్, రూరల్ సిఐ రఘుపతి, ఎస్ఐ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. సాయి కృష్ణ ఆయనకు ఒక ఫోన్ చేశారు. ఒక వ్యక్తి ఫోన్ చేసి, నేను జిఎస్టీ టాస్క్ ఫోర్స్ నుంచి మాట్లాడుతున్నా, అట్లా 3-4 సార్లు కూడా కలిసి ఆయన థ్రెటన్ చేయడం జరిగింది. లాస్ట్కి భయపడి ఏం కావాలి చెప్పంటే, నాకు డబ్బులు కావాలంటే ఒక 5 లక్షలు ఇచ్చి పంపించారు. అయితే ఆయన నిజంగానే భయపడ్డాడు. జిఎస్టీ వాళ్ళని లేకుంటే మాఫియా గ్యాంగా అని రకరకాలుగా ఆ ఎక్కిదురు చెప్పడం వల్ల చాలా అంటే